నమస్కారం. మనం ధన సూత్రాలు సిరీస్‌లో ఇది మూడవ వీడియో చేస్తున్నాము. మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకెవరికైనా పర్సనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కావాల్సినట్లయితే ఈ కిందనున్నటువంటి నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. 8792360555. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మనము కాంటాక్ట్ చేయవచ్చు. ఈరోజు మనం చాలా సార్లు మనం ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అని 2 వింటూ ఉంటాము. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. అందువల్ల ఈ చిన్న వీడియో చేయడం జరుగుతున్నది. ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మొదలెట్టినట్లయితే మనందరికీ తెలిసిన ప్రోడక్ట్ ఇది. కొత్తది కాదు, ఎప్పటినుంచో ఉన్నది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక అమౌంట్‌ని ఒక కొంత కాలానికి మనము బ్యాంకులో వేస్తాము. అంటే రూ. 1,00,000 ఒక సంవత్సరానికి వేసామనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఎంతో కొంత ఖచ్చితమైనటువంటి ఇంట్రెస్ట్ ఇస్తారు. 7.5% అనండి, ఈ రోజుల్లో 6%, 7%, 5.5% ఈ రేంజ్‌లో ఉంటున్నది. ఒక సంవత్సరానికి వేసినట్లయితే బ్యాంక్ వాళ్ళు 7% మీకు ఇంట్రెస్ట్ ఇచ్చారనుకుందాం. అది గ్యారంటీడ్ రిటర్న్ అన్నమాట. ఖచ్చితంగా మీకు 7% వస్తుంది. మీరు ఆ డబ్బులు అలా వదిలేసినట్లయితే రూ. 1,00,000 సంవత్సరం తర్వాత 1,07,000 అవుతుంది. ఎందువల్ల 7% రిటర్న్ అవ్వడం వల్ల. అలా కాకుండా మీరు క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ ఆ డబ్బులకి ఇంట్రెస్ట్ మీకు తీసుకోవాలంటే అలా కూడా ఫెసిలిటీ ఉంటుంది. అన్ని మేజర్ బ్యాంకులు ఇస్తాయి. ఇది చాలా సేఫ్ గా ఉంటుంది. మీకు డబ్బులు ఖచ్చితంగా మీకు వస్తాయి. అందులో ఏ రకమైనటువంటి టెన్షన్ లేదు. ఏదో పిచ్చి పిచ్చి కోఆపరేటివ్ బ్యాంకులు ఏదైనా చిన్న చిన్న వాళ్ళు మీకు 11% ఇస్తాం, 13% ఇస్తాం పాపం ఆశ చూపి మోసం చేస్తారు. అలాంటివి కాకుండా మేజర్ బ్యాంకులన్నీ కూడా ఖచ్చితంగా ఈ డబ్బులు ఇస్తాయి. ఇది డబ్బులు చాలా సేఫ్టీ, షార్ట్ టర్మ్ సేఫ్టీ. తర్వాత అయితే లో లిక్విడిటీ ఉంటుంది. లిక్విడిటీ అంటే ఏంటంటే మీకు డబ్బులు వెంటనే కావాలంటే వస్తాయా? వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌లో కావాలంటే వెంటనే వచ్చేస్తాయి. కానీ చాలా సార్లు ఏం చేస్తారంటే దాని మీద వాళ్ళు పెనాల్టీ వేస్తారు. మీరు 7% అని చెప్పి 1 ఇయర్‌కి వేసి గబుక్కున మీకు డబ్బులు కావాలని 7 నెలల తర్వాతో, 8 నెలల తర్వాతో మీరు విత్‌డ్రా చేసినట్లయితే 7 నెలలు, 8 నెలలకి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారో అంతే లెక్క కట్టి 5% చేసి అందులో మళ్ళా ఒక 1% పెనాల్టీ అని చెప్పి మీ చేతిలో 4% ఇస్తారు. సో మీరు ఎప్పుడైనా సరే నాకు సంవత్సరం కావాలి అంటే సంవత్సరం ఉంచితేనే మీకు దాని 7% వస్తుంది. గబుక్కుమని నాకు డబ్బులు కావాలి విత్‌డ్రా చేసుకుంటాం అన్నట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది. దాని మీద ఇంట్రెస్ట్ రేటు తగ్గుతుంది. తర్వాత దాని మీద పెనాల్టీ కూడా పడుతుంది. అది కాకుండా ఇది టాక్సబుల్ ఇంట్రెస్ట్. సో మీరు తెచ్చినటువంటి ఎంత ఇంట్రెస్ట్ మీకు వచ్చిందో ఈ 7,000 అవనండి, 10,000 అవ్వండి, ఏదైనా సరే మీకు వచ్చినటువంటి వడ్డీని మీ యొక్క టోటల్ ఆదాయంలో కలిపేస్తారు. అందువల్ల మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నట్లయితే ఈ 7,000 మీద 30% మీకు ట్యాక్స్ పడింది. అంటే ఇంచుమించుగా ఒక 2,000 పోయింది. సో నెట్ మీకు 5%, 4.8% వచ్చినట్టుగా లెక్క వస్తుంది అనమాట. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత ఇంట్రెస్ట్ ని కూడా మీ ఇన్కమ్ లో కలిపేస్తారు. అందువల్ల మీరు ఏ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారో అంత ట్యాక్స్ మీరు కట్టాల్సి వస్తుంది. అదే మ్యూచువల్ ఫండ్స్, అందులోనే స్పెసిఫిక్ గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇవి హయ్యర్ రిటర్న్స్ ఇస్తాయి. అయితే లాంగ్ టర్మ్ మీరు సంవత్సరం ఉంచి నాకు ఇంత పర్సెంట్ రిటర్న్ రావాలి అంటే ఏమీ గ్యారంటీ ఉండదు. కానీ మీరు కనీసం ఒక 5 ఏళ్ళు ఈ డబ్బులు నేను ఉంచుకోగలను, నాకు అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక పిల్ల ఎవరో ఉన్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ కి 10 ఇయర్స్ తర్వాత కానీ నాకు ఈ డబ్బులు అక్కర్లేదు అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా అలాంటి డబ్బులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకోవచ్చును. మీకు ఇంచుమించుగా 14% దాకా రిటర్న్ వస్తుంది. 14-15% దాకా రావచ్చును. గ్యారంటీ ఎవరు ఇవ్వరు. కానీ ఇప్పటిదాకా ఇండియాలో హిస్టారికల్ గా 5 ఏళ్ళు మీరు ఉంచినట్లయితే ఇంచుమించుగా 12-14% మీకు రిటర్న్ వచ్చింది. కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే 6-7% యాన్యువల్ రిటర్న్ ఇస్తాయో. ఇది మార్కెట్ లింక్డ్, అంటే స్టాక్ మార్కెట్ పెరిగినట్లయితే వీటి వాల్యూ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పడినట్లయితే వీటి వాల్యూ కూడా పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ వచ్చింది, స్టాక్ మార్కెట్ ఒక 10% పడిపోయింది, మీ మ్యూచువల్ ఫండ్ కూడా 10% పడిపోతుంది, లేకపోతే 8% పడుతుంది, లేకపోతే 12% పడుతుంది. కానీ పడుతుంది. మార్కెట్ పెరిగితే ఇది పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే తగ్గుతుంది. ఎలాగంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు బంగారం ధర ఉందనుకోండి, బంగారం ధర రోజు ఒకలా ఉండదు కదా, ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది.
ఈ మధ్యన విపరీతంగా పెరిగింది. మళ్ళా కొంచెం తగ్గింది. అలాగే ఇవి కూడా మ్యూచువల్ ఫండ్ల రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతుంటాయి. రోజు రోజుకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మినిమం 5 సంవత్సరాలు మీకు వ్యవధి ఉన్నది. అంతవరకు నాకు ఈ డబ్బులు అక్కర్లేదు అని అనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ లో వేసుకోవచ్చు. ఇంచుమించుగా 14% రిటర్న్ వస్తుంది. ఇది లాంగ్ టర్మ్ గ్రోత్. లిక్విడిటీ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే మీరు 3 లక్షలు వేసినట్లయితే మ్యూచువల్ ఫండ్ లో ఒక 25,000 విత్డ్రా చేయదలుచుకున్నట్లయితే మీరు 25,000 విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 25,000 కూడా ఇవాళ మండే మీరు ఆర్డర్ పెట్టినట్లయితే 3 అంతులు వెడ్నెస్డే, మండే నుంచి బుధవారానికి మీకు డబ్బులు వస్తాయి. మాక్సిమం థర్స్డే కల్లా 100% మీకు డబ్బులు వచ్చేస్తాయి. 3 లక్షలు మీరు తీయాలని ఏమీ రూల్ లేదు. 3 లక్షలు 30,000 అయినా తీయచ్చు, 50,000 అయినా తీయచ్చు, 80,000 అయినా తీయచ్చును. సో ఇది ఒక హై లిక్విడిటీ. తర్వాత ఇది ట్యాక్స్ ఎఫిషియెంట్. అంటే ఏంటంటే మీరు ₹1,00,000 వేశారనుకోండి, మీరు అమ్మినప్పుడు సంవత్సరం తర్వాత అమ్మినప్పుడు 1,25,000 వచ్చిందనుకోండి, ఈ 25,000 మీదే ట్యాక్స్ పడుతుంది. ఈ 25,000 మీద కూడా ఎంత ట్యాక్స్ పడుతుంది? 12.5% మాత్రమే ట్యాక్స్ పడుతుంది. మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే వచ్చిన ఇంట్రెస్ట్ అంతా కూడా మీ ట్యాక్స్ బ్రాకెట్ అంటే 30% 20% మీ ట్యాక్స్ బ్రాకెట్ లో పడుతుంది. ఇక్కడ మీ ట్యాక్స్ బ్రాకెట్ కి సంబంధం లేకుండా 12.5% పడుతుంది. అందులో కూడా మొదటి 1,25,000కి ట్యాక్స్ ఉండదు. అంటే మీరు 5 లక్షలు వేసుకున్నట్లయితే 6,25,000 అయినట్లయితే మీరు అమ్మితే 1,25,000 లాభం వచ్చింది. ఈ 1,25,000కి మీకు ట్యాక్స్ ఉండదు. 5 లక్షలు వేస్తే 7 లక్షలు అయిందనుకోండి, ఈ 1,25,000 మినహాయించినట్లయితే మిగతా 75,000కి 12.5% చొప్పున ట్యాక్స్ పడుతుంది. ఇన్ షార్ట్ చెప్పాలంటే మీరు కొంచెం ఫ్లక్చువేషన్ ని షార్ట్ టర్మ్ లో భరించగలిగి ఈ డబ్బులు నాకు ఎక్కువ కాలం దాకా అక్కర్లేదు, నా రిటైర్మెంట్ కోసమో లేకపోతే పెళ్లి కోసమో పిల్లల పెళ్లి కోసమో చదువుల కోసమో నాకు ఇంకా 5 సంవత్సరాలు కనీసం ఉన్నది, 8 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాలు ఉంది అని అనుకున్నట్లయితే అలాంటి డబ్బులు ఎప్పుడు కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ప్రొడక్ట్ లో వేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సుకన్య సమృద్ధి యోజన వేసిన, పీపీఎఫ్ వేసిన, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లే. కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ 8% ఇస్తుంది సుకన్య సమృద్ధి యోజన. అదే పీపీఎఫ్ అయితే మీకు 7.1% ఇస్తున్నది. దాంతో పోల్చినట్లయితే మ్యూచువల్ ఫండ్ లో మీకు ఇంచుమించుగా మీరు ఏ 5 ఏళ్ళు చూసుకున్నా 14 to 15% రిటర్న్ రావచ్చు. ఎంత కాలం ఉంచినట్లయితే అంత బెటర్ గా సిచ్యువేషన్ ఉంటుంది. మీరు ఏ డబ్బులైనా ఎక్కువ కాలం నేను ఉంచగలను, నేను ఫ్లక్చువేషన్ భరించగలను, పర్వాలేదు, పెరుగుతున్నా తగ్గుతున్నా నాకు అర్థమైంది ఇది, ఈ ప్రోడక్ట్ అంటే మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు వేయండి. తక్కువ కాలానికి నాకు సంవత్సరానికే ఈ డబ్బులు కావాలండి, 1.5 year లోనే ఈ డబ్బులు కావాలండి, నాకు పెరిగకపోయినా పర్వాలేదు కానీ అసలు పోకూడదు అనుకున్నప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు ఈ డబ్బులు వేయండి. ఇలాంటివి మేము కంటిన్యూస్ గా కూడా ప్రతి వారము ప్రతి సండే ఈ వీడియో పెడతాము. మళ్ళా చెప్తున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మా సర్వీసెస్ కావాల్సినట్లయితే ఈ యొక్క వాట్సాప్ నెంబర్ కి మీరు పింగ్ చేసినట్లయితే మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ.